బైబిల్ గ్రంథములో అనేకమైన విషయాల ద్వారా మనము బలపరచబడుతూ మన నిరంతరపు సేవలో కానీ జీవితంలో కానీ కేవలము ఈ యొక్క గ్రంథము మాత్రమే మనకు ధైర్యాన్ని ఇస్తూ బలాన్ని ఇస్తూ అనేక మంది మేలు కొరకు అనేక మంది దీవెన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథము ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉన్నది. అయితే ఈ సాయంకాల సమయంలో నెహెమయా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుండి మీతో మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాను. దేవుడు నా మదిలో పెట్టిన కొన్ని అంశాలను ఈ సాయంకాల సమయంలో మీ మధ్యలో నేను పంచుకునిచూ ఉండగా అందరూ ఆత్మపూర్ణులమై దేవుని మాటలు వినుటకు మనము సిద్ధపడదాం. 4వ అధ్యాయము మొదటి 6 వచనములను మనము చూస్తూ ఉన్నట్లయితే, భక్తుడైన నెహెమయా దేవుని సన్నిధిలో విధేయత కలిగి, దేవుని సన్నిధిలో నమ్మకత్వము కలిగి, యెరూషలేము ప్రాంతములో కాల్చబడిన ప్రాకారములు ప్రాంతములో మందిరపు గుమ్మములు ఏ విధముగా అయితే పడిపోయి ఉన్నాయో, శిథిలమైపోయి ఉన్నాయో, వాటన్నిటిని చూచినప్పుడు, వాటి గురించి వినినప్పుడు భక్తుడు హృదయము కలవర పొందడము మనము చూస్తూ ఉన్నాం. అయితే నెహెమయా తను రాజు యొద్ద గిన్ని అందించి ఉన్నవాడే అని బైబిలు చెప్పుచూ ఉన్నది. నెహెమయాకి ఒక స్టేటస్ ఉంది, ఒక పొజిషన్ ఉంది. నెహెమయా అనేక విషయాలలో బలము కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఏ స్థితిలో నుండి నేను వచ్చానో ఆ స్థితిని మర్చిపోలేదు నెహెమయా. కాబట్టి యెరూషలేము ప్రాంతము పాడైపోయి ఉండగా, యెరూషలేము ప్రాంతములో మందిరపు గుమ్మములు కాల్చబడి ఉండగా వాటిని మరలా కట్టాలన్న ఒక తీర్మానం, ఒక బాధ్యతను నెహెమయా తీసుకున్నట్లుగా మనకి ఈ పుస్తకము తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ క్రమములో, ఈ ప్రక్రియలో నెహెమయా యెరూషలేము ప్రాంతమునకు వచ్చి ఆ ప్రాంతములో పాడైపోయిన గుమ్మములను మరలా తిరిగి నిర్మించడానికి, తిరిగి కట్టడానికి, ఆ యొక్క ప్రాంతంను మరలా ఒక సేపు తీసుకురావడానికి ప్రయాసపడుతూ ఉన్నప్పుడు నెహెమయాతో కలిసి ఒక గుంపు దేవుని నామాన్ని మహిమపరచడానికి సిద్ధమైనట్లుగా ఈ పుస్తకంలో మనం చూడొచ్చు. గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, నెహెమయాతో కలిసి ఒక గుంపు దేవుని నామాన్ని మహిమపరచాలని ఆలోచన కలిగి ముందుకు వెళ్తున్న సందర్భములో దేవుని యొక్క పని ఆటంకపరచాలని, చేస్తున్న పనిలో హేళన చేయాలని, చేస్తున్న పనిని ఆపాలని మరొక గుంపు ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ దినాన్న ప్రతి విషయంలో కూడా 2 శక్తులను మనం చూడొచ్చు. ఒకటి మంచి అయితే మరొకటి చెడు. ఒక సైడు బలం ఉన్నవారు కనబడితే మరొక పక్క బలహీనులు కనబడతారు. ఒక పక్క ధనవంతులను చూస్తే మరొక పక్క భేదవాళ్ళని చూడొచ్చు. ఇలాగ రంగులోనైనను, లేదంటే ధనములోనైనను, బలములోనైనను, ఏ విషయంలోనైనను ఆపోజిట్ థింగ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా నెహెమయా దేవుని కొరకు నిలబడాలనే ఆసక్తి కలిగి ముందుకు వెళ్తున్న సందర్భంలో, నెహెమయాతో కలిసి ఒక గుంపు పనిచేస్తున్న సందర్భంలో మరొక గుంపు వారిని కించపరచాలని, వారు చేస్తున్న పనిని ఆపాలని, వారు చేస్తున్న పనిలో తప్పులు వెతకాలని, వారు చేస్తున్న పనిలో వారి బలహీనతలు వెతకాలని అనేక మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈనాటి కాలంలో కూడా అనేక మంది ఉన్నారు, లేరు అనడం లేదు. నువ్వు దేవుని కొరకు నిలబడతానంటే, దేవుని పని చేస్తానంటే, దేవుని పరిచర్యలో వాడబడతానంటే, దేవుని కొరకు జీవిస్తానంటే అనేక మంది నీ బలహీనతలు నెతికి నిన్ను ఇబ్బంది పెట్టి నువ్వు చేస్తున్న పనిని ఆపాలనుకునేవారు కూడా ఈ దినాల్లో లేకపోలేదని నేను చెప్పడం లేదు సుమా. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలను మనల్ని ధైర్యపరచుచూ ఉండగా, బలపరచుచూ ఉండగా మనము దేవుని మాటలు వినుటకు వేగిరపడదాం. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆ మాటని మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. నెహెమయా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట రాయబడింది. ఆ మాటను మనం చదువుకుందాం.
అయినను పని చేయుటకు జనులు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటుమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ఈ మాటను చదువుతున్న సమయంలో మీకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేయాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఏమిటి అని అంటే, అయినను అన్న పదాన్ని కనబడుతూ ఉన్నది. నెహెమయతో పాటు తన చుట్టూ ఉన్న సమూహము పనిచేస్తూ ఉన్న సందర్భాలలో అయినను దేవుని పని ఆపలేదు, అయినను దేవుడు మాకు ఇచ్చిన పనిలో మేము సోలిపోలేదు, కృంగిపోలేదు, ఓడిపోలేదు. అయినను పని చేసి ఉన్నాము. ఏ సందర్భాలలో పనిచేశారు? ఏ సందర్భాలలో వారు దేవుని కొరకు నిలబడ్డారు? ఏ సందర్భాలలో వారు దేవుని పనిని ముగించున్నారు? ఏ సందర్భాలలో వారు దేవుని పరిచర్యలో ప్రయాసపడి ఉన్నారనంటే, కొన్ని సందర్భాలను మీకు నేను తెలియజేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. మొదటి సందర్భం ఏమిటనంటే, 4వ అధ్యాయము 1వ వచనము. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాడు. అయినను అన్న సందర్భాన్ని మీకు నేను చెప్తూ ఉన్నాను. మొట్టమొదటిగా వారు ఎగతాళి చేయబడ్డారు. ఎవరు వారు అని అంటే, ఎవరైతే నెహెమయతో కలిసి పని చేస్తూ ఉన్నారో దేవుని పని, ఆ పని చేస్తున్న సందర్భంలో వారు ఎగతాళి చేయబడ్డారు. రెండవదిగా మనం అలా కిందకు వస్తే రెండో వచనములో ఉన్నది, ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతిరా. అంటే వారి సామర్థ్యాన్ని కించపరిచి ఉన్నారు. ఒకటి, ఎగతాళి చేయబడ్డారు. రెండోది, వారి సామర్థ్యాన్ని కించపరిచేటట్లుగా మాట్లాడుతున్నారు. ఒరే బలహీనులైన మీరు, ఏ బలం ఉందని మీరు పని చేస్తున్నారు? ఏ జ్ఞానం ఉందని పని చేస్తున్నారు? ఏ ఆరోగ్యం ఉందని పని చేస్తూ ఉన్నారు? ఏ శక్తి ఉందని పని చేస్తూ ఉన్నారు? అక్కడెక్కడి నుంచో వచ్చిన నెహెమయను నమ్ముకుంటూ దేవుని పని చేసేస్తారా అని వారిని ఒకటి ఎగతాళి చేస్తూ, రెండవదిగా కించపరిచి ఉన్నట్లుగా బైబిల్ చెప్తూ ఉన్నది. అలాగా 4వ వచనం దగ్గరికి మనం వస్తే, మేము తిరస్కారము నొందిన వారు అని చెప్తూ ఉన్నారు. కేవలం వారు ఎగతాళి చేయబడలేదు, కేవలం వారు కించపరచబడలేదు, వారు తిరస్కారం పొందుతూ ఉన్నారు. దేవుని పని చేయడానికి సహాయం లేని పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోయారు. దేవుని పని చేస్తుంటే సహాయం చేసే చేతులు వారి మధ్యలో లేవు. దేవుని పని చేస్తూ ఉంటే వారిని ప్రోత్సహించేవారు కూడా లేరు. అడుగడుగునా వారికి లేనిపోయిన మాటలు తగులుతూనే ఉన్నాయి. అడుగడుగునా అనేకమైన ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే ఇక్కడ రాయబడింది, వారు తిరస్కారము పొందుతూ ఉన్నారు. 4వదిగా అలాగే కిందకు వచ్చినట్లయితే 8వ వచనంలో రాయబడింది ఏమిటనంటే, పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలవరపరుచు ఉన్నారు. దేవుని పనిని, ఏ పని అయితే వారు ప్రారంభించారో, ఏ పని చేయాలని ఆశపడ్డారో, ఏ పని ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలని అనుకున్నారో, ఆ పని చేస్తున్నప్పుడు కట్టుకొని అందరూ ఒక గుంపుగా ఏర్పాటు చేయబడి ఆ పనిని ఆటంకపరచాలనుకొని వారి ఆలోచనలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఒకటి ఎగతాళి చేయబడ్డారు. రెండవదిగా కించపరచబడ్డారు. 3వదిగా తిరస్కారము పొందారు. 4వదిగా మనం చూసుకున్నట్లయితే ఆటంకపరచబడ్డారు. ఇట్టి ప్రతికూల పరిస్థితులు వారికి ఎదురైనప్పటికీ అయినను వారు దేవుడి పని ఆపలేదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఈరోజు సంఘము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలా. దేవుడు చేస్తున్న మేలును బట్టి, దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి, దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి, వీటన్నిటికన్నా దేవుడు మనకిచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి మనము ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా. ఏ స్థితిలో కృతజ్ఞత కలిగి ఉండాలా? ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలంటే, అన్నీ మనకి అనుకూలముగా సమకూర్చబడినప్పుడే కాదు, అన్ని విషయాలలో నీవు బలముగా నిలబడినప్పుడే కాదు, అన్ని విషయాలు నేను ముందుకు నడిపిస్తున్న సందర్భంలో కాదు, కానీ అయినను దేవుని కొరకు నిలబడేవారు ఈ యొక్క సాయంకాలమున దేవుడు మన మధ్యలో ఉండాలని కోరుచు ఉన్నాడు. అయినను ఎలాగైతే నెహెమయ బృందము ఏ విధముగా అయితే
తిరస్కరించబడిన, హేళన చేయబడిన, ఆ తర్వాత ఎగతాళి చేయబడిన, ఆటంకపరచబడినను, ఏ విధముగా అయితే వారు దేవుని పనిలో నిమగ్నమైపోయి ఉన్నారో అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ఈ సభలో ఉన్న వారందరూ ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ స్థితిని సంపాదించుకోవాలి. బైబిలు చెప్పుచున్న మాటలను మనం వినగలిగితే, ఆ మాటలను మనం తీసుకోగలిగితే ఈరోజు దేవుడు మనల్ని నూతనపరుచుతాడు. ఈరోజు అయినను మనము ఆ స్థితిలో ఉండాలి. అయినను దేవుని పట్ల కృతజ్ఞత జీవితం కలిగి జీవించాలంటే కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని సందర్భాలు ప్రతికూలముగా ఈనాటికి మనకు ఎదురవుతున్నాయి. ఆనాడు ఆ గుంపుకి ఎలాగైతే ఎదురయ్యాయో, ఆనాడు దేవుని మహిమపరచాలన్న ఆసక్తి కలిగిన వారికి ఎట్లయితే ఎదురయ్యాయో ఈనాటికి ఎదురవుతున్నాయి. కించపరచబడుతున్నాము, హేళన చేయబడుతున్నాము, తిరస్కారం పొందుతున్నాము, ఎగతాళి చేయబడుతున్నాము, కొన్ని మార్లు ఆటంకపరచబడుతూ ఉన్నాము. అయినను దేవుని కొరకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏమిటంటే, గమనించండి, చదువుచూ ఉన్నాను. ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలీషాబు ఇంటి దూరము వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బాయి కుమారుడైన బారాకు ఆసక్తితో బాగు చేసెను. హల్లెలూయా. మొట్టమొదటగా దేవుని పట్ల కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలి నాటి సంఘములు అంటే. ఒకటి, సంఘములో ఆసక్తి అనేది ఎప్పటికీ చచ్చిపోకూడదు. 3వ అధ్యాయము మనము మొదటి వచనము నుండి చూసుకుంటే 32 వచనాలు ఉన్నాయి. ఈ 32 వచనాలలో ఎక్కువగా మనకు కనబడేది ఏంటంటే, ఆనుకొని, కుటుంబం మీద కుటుంబం ఆనుకొని, వ్యక్తి మీద వ్యక్తి ఆనుకొని, నాయకుడి మీద నాయకుడి పట్ల నాయకుడు ఆనుకొని వారు పనిని ప్రారంభించి పనిని చేస్తూ ఉన్నారు. ఆనుకొని ఒక వ్యక్తి సగం వరకు పనిచేస్తే అక్కడి నుంచి మరొకరు మొదలుపెట్టి, అక్కడి నుంచి మరొకరు మొదలుపెట్టి, అలాగా ఆనుకొని అన్న పదాలలో ఈ పదం కనబడుతుంది. ఏంటంటే, ఆసక్తితో బాగు చేశాడంట. ఈరోజు సంఘంలో దేవుడు ఎదురు చూస్తున్నది ఆసక్తి కలిగిన వ్యక్తుల కొరకు. అనేక మంది ఇక్కడ రాయబడిన మాటలలో ఆనుకొని పనిచేశారు. ఒకరు మొదలుపెట్టిన పనిని మరొకరు దానిని తీసుకువెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏం రాయబడిందంటే, ఈ యొక్క 20వ వచనములో ఒకరు మొదలుపెట్టిన పనిని మరొకరు తీసుకువెళ్ళడమే కాదు, ఈ యొక్క వ్యక్తి ఆసక్తితో పనిచేస్తున్నాడు. ఈరోజు అయినను ఆసక్తి కలిగి దేవుని పని చేసేవారు దేవుడికి కావాలి. అయినను హేళన చేయబడినను, కించపరచబడినను, ఎగతాళి చేయబడినను, తిరస్కారము పొందినను, అవమానము పొందినను, దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగిన వారు దేవుడు కావాలి. ఈరోజు దేవుని పట్ల కృతజ్ఞత జీవితం కలిగి ఉండడం అంటే ఆసక్తి కలిగి పని చేయాలి. ఆసక్తి ఎప్పుడు వస్తుంది? నీకు దేవుని సన్నిధిలో ఒక లక్ష్యం ఉన్నప్పుడు. ఆసక్తి ఎప్పుడు వస్తుంది? నీకు దేవుని సన్నిధిలో బాధ్యత ఉన్నప్పుడు. ఆసక్తి ఎప్పుడు వస్తుంది? మనము దేవుని సన్నిధిలో ఒక దర్శనం కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఈరోజు అట్టి ఆలోచన నీలో ఉంటే, అట్టి అనుభవాలు మనలో ఉంటే ఆసక్తి కలిగి మనం దేవుడి పని చేయగలం. ఇప్పుడు దేవుని పని చేయాలనంటే ఈ 3 చాలా అవసరమై ఉన్నది. గమనించండి, ఒక మాట చెప్తూ ఉన్నాను. కీర్తనకారుడు ఇలాగంటూ ఉన్నాడు, 69వ అధ్యాయము 9వ వచనంలో అంటూ ఉన్నాడు. ఏమిటంటే, నా దేవుని ఇంటి గూర్చి నాకు ఆసక్తి భక్షించుచున్నదే. నా దేవుని ఇంటి గూర్చి నాకు ఆసక్తి భక్షించుచున్నదని చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఇంటి కోసం మనకు ఆసక్తి ఉండాలా. నీ వ్యక్తిగత జీవితం కోసము కాదు, లేదంటే దేవుడు నీకు అప్పగించిన కుటుంబం కోసం మాత్రమే కాదు, లేదా లోకంలోనే నీకు అనేకమైన ఆలోచనల కోసం మాత్రమే కాదు ఆసక్తి. దేవుని ఇల్లు కోసం నీకు ఆసక్తి ఉండాలా. బాహ్య రూపముగా చెప్పాలంటే సంఘం మందిరము దేవుని యొక్క ఇల్లు అయితే, నీ యొక్క జీవితము కూడా, నీ ఉన్న శరీరము, నువ్వు జీవిస్తున్న నీవు జీవించడానికి ఈ లోకంలో ఏదైతే నీకు ఒక పాత్రగా ఉన్నదో నీ శరీరము కూడా దేవుని యొక్క ఇల్లై ఉన్నది అనేది మర్చిపోకూడదు. మనం దేవుని యొక్క ఇల్లై ఉన్నది. ఈరోజు నీ ఆసక్తిని నువ్వు కనుపరచాల. ఈరోజు నీ ఆసక్తిని నువ్వు కనుపరచాల.
దేవుని సన్నిధి పట్ల నీకు ఆసక్తి ఉండాల, దేవుని మందిరము పట్ల నీకు ఆసక్తి ఉండాల, దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితం పట్ల ఆసక్తి ఉండాల. అది కూడా ఆయనను మహిమపరచడానికి, అది కూడా ఆయన అధిపతిగా ఉండడానికి, ఆయన అధిపతిగా ఉన్న ప్రతి స్థలములలో నీకు ఆసక్తి ఉండాల. ఈరోజు అట్టి స్థితిని కదా మనం కోల్పోతున్నాము, అట్టి స్థితిలో మనం పడిపోతున్నాం కదా. నెహమయ్యతో పాటు ఉన్న బృందము మనల్ని పురుకొలుపుతూ ఉన్నారు. మాకు మీలాంటి కష్టాలే వచ్చే, మాకు మీలాంటి బాధలే వచ్చే, మాకు మీలాంటి ఇబ్బందులే వచ్చే, మాకు మీలాంటి ఆటంకములు వచ్చే, మాకు మీలాంటి తిరస్కారములు వచ్చే, మాకు మీలాంటి అనేకమైన ప్రతికూల పరిస్థితులు వచ్చే. అయినను మాలో ఆసక్తి చచ్చిపోలేదు, అయినను ఆసక్తి మాలో పడిపోలేదు. మేము ఆసక్తి కలిగి దేవుని పని చేశాము. ఈరోజు ఆసక్తితో దేవుని పని చేసేవారు ఈ రాత్రి దేవుడు కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీలో ఆసక్తి ఎక్కడ చచ్చిపోయిందో, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ, దేవుని నామము కొరకు బ్రతుకుతూ ఆసక్తి లేని సేవ, ఆసక్తి లేని జీవితం మనలో ఉందేమో. ఈరోజు ఎందుకు అనేక మంది దేవుని కొరకు రోషంగా బతకలేకపోతున్నారంటే వారి ఆత్మీయ భక్తి అలవాటుగా మారిపోయింది. ఆత్మీయ భక్తి ఎప్పుడైతే అలవాటుగా మారిపోతుందో వాళ్ళ ఆసక్తి చచ్చిపోతుంది. భక్తి అలవాటుగా మారిపోకూడదు. భక్తి ఎలాగుండాలంటే భక్తిలో ఆసక్తి కనపరచబడాలా. నేను దేవుని కోసం ఏదైనా చేయాలా, దేవుని పని కోసం ఏదైనా చేయాలా, దేవుని పరిచర్య కొరకు నేను ఏమైనా చేయాలా, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి ఆయన కొరకు నేను నిలబడాలన్న ఆసక్తి ఎవరిలో అయితే ఉంటుందో అది అలవాటుగా ఉండదు, దేవుణ్ణి మహిమపరిచి ఒక ఆరాధనగా మార్చబడుతుంది. ఈరోజు దేవుడు అది అడుగుతున్నాడు మన దగ్గర నుంచి. ఆసక్తి ఖచ్చితంగా మనలో ఉండాలని మనకి ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదుకి ఏ విధముగా అయితే ఆసక్తి ఉన్నదో దేవుని ఇంటి కోసం ఉన్న ఆసక్తిని ఈ దినాన మనం సంపాదించుకోవాలా. ఒకటి, అయినను వారిలో ఆసక్తి కలిగి ఉన్నారు, అయినను వారు ఆసక్తి కలిగి ఉన్నారు. రెండవదిగా మనం అలా కిందకు వచ్చినట్లయితే 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది, అయినను వారు ఒకే మనస్సు కలిగి ఉన్నారని బైబిల్ చెప్తూ ఉన్నది. ఎంత అద్భుతమైన మాట అంటే, గుంపు దేవుని పరిచర్య చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు. యెరూషలేము ప్రాంతంలో పాడైపోయిన పట్టణమును, యెరూషలేము ప్రాంతంలో పాడైపోయిన మందిరమును తిరిగి వారు కడుతూ ఉండగా ఒక గుంపు, ఒకరు కాదండి, అనేక ఆలోచనలు కలిగిన గుంపు, అనేక తలంపులు కలిగిన ఒక గుంపు, ఒకరి మనస్సు ఒకరిని కలిసి ఉండలేదు. కొన్నిసార్లు ఒక మనస్సు మరొక మనస్సుతో ఏకీభవించలేదు. ఆలోచనలు వేరు, తలంపులు వేరు, నడవలకు వేరే ఉండవచ్చు. ఈ గుంపంతా కలిసి పనిచేస్తూ ఉండగా ఈ గుంపుని పాడు చేయాలని, ఈ గుంపు చేస్తున్న పనిని ఆటంకపరచాలని అనేక మంది అనేక పన్నాగములు పన్నుతూ ఉన్నప్పటికీ, అనేక మంది అనేక పన్నాగములను కల్పిస్తున్నప్పటికీ కూడా ఒకే మనసుతో పనిచేశారు. ఈరోజు సంఘములో పరిశుద్ధాత్మ కార్యములు కనుమరుగైపోవడానికి గల కారణం, ఈరోజు సంఘములో పరిశుద్ధాత్మ కార్యములు ఆగిపోవడానికి గల కారణం, ఈరోజు సంఘములో పరిశుద్ధాత్మ క్రియలు నిలిచిపోవడానికి గల కారణము, దేవుని ఆత్మ ద్వారా మనుషులు నిలబడలేకపోవడం గల కారణం ఏమిటంటే ఒకే మనసుతో బ్రతకలేకపోతూ ఉన్నారు. కానీ ఆదిమ సంఘము చూసుకుంటే ఏక మనసుతో, ఒకే మనసుతో వారు పరిచర్య చేయడం వలన, ఏక మనసుతో వారు దేవుని కొరకు నిలబడడం వలన, ఏక మనసుతో దేవుణ్ణి మహిమపరచడం వలన ఆత్మ కార్యములు అనేక సార్లు వారి మధ్యలో జరిగి ఉన్నాయి. బైబిలే మనకు నిదర్శనం. ఈరోజు ఒకే మనసు పాడైపోతుంది. ఒకరిని పాడు చేయాలంటే, ఒకరి జీవితాన్ని పాడు చేయాలంటే, ఒకరి జీవితాన్ని ఆపివేయాలంటే, ఒకరి జీవితంతో ఆడుకోవాలంటే, ఒకరు ఎదగకుండా నిలబెట్టేయాలంటే, ఒకరు ఎదగకుండా వారిని లాగివేయాలంటే అనేక గుంపులు ఏకత్వంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఈరోజు సంఘము ఒకే మనసుతో పనిచేయలేకపోతూ ఉన్నది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది ఏమిటో తెలుసా? 120 మంది ఈ మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. 120 మంది మేడగది మీద దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆత్మదేవుని కోసం వారు సిద్ధపడి వెయిట్ చేయించు ఉండగా ఒకే మనసుతో వారు దేవుణ్ణి ప్రార్థన చేయించు ఉన్నారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఒకే మనసుతో. 2వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే వారు ఏక మనసుతో ప్రార్థన చేయించు ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం.
ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఈరోజు సంఘంలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఏక మనసు కోరుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు కదా, ఒకటే దేవుడు ఉండాలి, ఒకటే బాప్టిజం ఉండాలా. శరీరములో అవయవములు ఎన్నైనా ఉండవచ్చు, వాటన్నిటికీ శిరస్సు ఎలాగైతే పైవాడుగా ఉన్నదో, పైగా ఉన్నదో, అలాగే మనం ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ మనందరి ఆలోచనలకు అధిపతి ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో చెప్పుచూ ఉన్నాను, అయినను వారు ఒకే మనసుతో దేవుని పని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకే మనసుతో దేవుని కొరకు నిలబడేవారు దేవుడు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకే మనస్సు, దేవుని పరిచర్య చేయడానికి ఒకే మనసు కావాలా. కొంతమంది ఏమో దేవుణ్ణి ఆరాధిద్దామంటే కొంతమంది వద్దంటారు, కొంతమంది ఏమో దేవుని కొరకు నిలబడదామంటే మరి కొంతమంది వద్దంటారు. ఒకరు మంచి ఆలోచన ఇచ్చినప్పుడు మరొకరికి నచ్చదు. ఈరోజు సంఘములో దేవుని నామాన్ని మహిమపరుచుతున్నామనంటే అందరము ఒకే తాటి మీదకి రావాలా. దేవుడు నామము గొప్ప చేయబడుతుందంటే అందరూ ఒకే తాటి మీదకి రావాలా. దేవుడు నామము గణపరచబడబోతుందంటే కష్టమైనను దేవుని సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడాలా. నువ్వు ఇష్టపడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు చేయగలడా. ఈరోజు సంఘంలో కార్యాలు ఆగిపోవడానికి ఇదొక మాట. ఈరోజు సంఘములో దేవుని కార్యాలు ఆగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు పని చేస్తున్న వారిని ప్రోత్సహించలేకపోతున్నాం, దేవుడు కార్యాన్ని ప్రోత్సహించలేకపోతున్నాం, దేవుడు చేస్తున్న మేలులను ప్రోత్సహించలేకపోతున్నాం, అటు సేవకుని ప్రోత్సహించలేకపోతున్నాం, ఇటు మన తోటి విశ్వాసిని కూడా ప్రోత్సహించలేకపోతున్నాం. ఎవరైనా దేవుని పని చేస్తే వారిని ఆటంకపరచడం, కించపరచడం, హేళన చేయడం, తిరస్కారం చేయడం, ఇటువంటి సందర్భాలను బట్టి పరిశుద్ధాత్మ కార్యాలు ఆగిపోతూ ఉన్నాయి. కానీ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటంటే, ఇదిగోండి మనం దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకోవలసింది ఒకే మనస్సును కలిగి ఉండాలి. అయినను ఒకే మనసు. లోకపరమైన మనస్తత్వాలతో దేవుడి సన్నిధిలో కూర్చుంటే, దేవుడి సన్నిధిలో బ్రతికితే, దేవుడి సన్నిధిలో జీవిస్తే ఒకే మనస్సును కలిగి ఉండాలి లేమో కానీ ఒకవేళ దేవుని మనస్సును నువ్వు కలిగి దేవుడు సన్నిధిలో జీవించగలిగితే అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం నిలబడగలమని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నీకు ఒక లక్ష్యము, ఒక బాధ్యత, ఒక దర్శనాన్ని నువ్వు కలిగి ఉండగలిగితే అనేక మందికి నువ్వు సహకారులుగా, అనేక మందికి లోబడేవాడుగా, అనేక మందితో దేవుని పనిలో పాల్గొనేవాడుగా నువ్వు ఉండగలవు. ఒకవేళ అట్టి స్థితిని నువ్వు కోల్పోతే ఈరోజు సంఘములో ఏకత్వం అనేది ఉండలేదు, ఒకే మనస్సు అనేది ఉండలేదు. ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది సంఘములో వేరు వేరు మనస్సులు కలిగి దేవుణ్ణి ఆరాధించడం కోసం కాదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది అందరము ఒక గుంపుగా దేవుని నామాన్ని మహిమపరచాలని. అట్టి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు వాక్యం చెప్తూ ఉన్నది. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, గనుక మేము గోడ కట్టుచుంటిమని 6వ వచనంలో రాయబడింది. ఈ మాటను మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే, గనుక మేము గోడ కట్టుచుంటిమి, గనుక మేము గోడను కట్టుచుంటిమి. ఎప్పుడు వారు గోడను కట్టగలిగారనంటే అందరిలో ఒకే మనస్సు ఉన్నప్పుడు. ఒకటి ఆసక్తి ఉండాలి, రెండోది ఒకే మనసు ఉండాలి, మూడోది కలిసి పనిచేసే మనస్తత్వాన్ని సంపాదించుకోవాలి. ఈరోజు సంఘంలో ఒకడు దేవుని కొరకు నిలబడితే ఒకడు లోకంలో నిలబడతాడు, లోకం కొరకు నిలబడతాడు. ఒకడు దేవుని పరిచర్య కొరకు నిలబడితే మరొకడేమో లోక సంపాదనలో పడిపోతూ ఉంటారు. ఒకలేమో దేవుని పని చేద్దాం రెండని పురుగొలుపుతుంటే మరొకలేమో మాకు ఇప్పుడు అవ్వదు, మేము ఎప్పుడైనా చేస్తామని అనుకుని లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అయినను వారు గోడ కట్టుచుండిరి. అయినను ఇన్ని ప్రతికూల సందర్భాలు, పరిస్థితులు వారికి ఎదురవుతున్నప్పటికీ కూడా వారు కలిసి దేవుని కోసం పనిచేస్తున్నారు. ఈరోజు లోకములో ఎన్నోసార్లు మనం కలిసి దేవుని కొరకు పనిచేయలేకపోతున్నాం. ఈరోజు లోకములు ఎన్నోసార్లు కలిసి అనేకమైన విషయాల కొరకు పనిచేస్తాం, కలిసి అనేకమైన విషయాల కొరకు మనకి అవసరం లేని విషయాలలో కూడా కలిసి పనిచేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, కలిసి దేవుని కోసం పని చేయాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా.
కలిసి దేవుని కోసం పనిచేయాలి. 3వ అధ్యాయం అదే మనకు నేర్పుతుంది. నెహెమీయా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒకరిని ఆనుకొని మరొకరు కడుతూ ఉన్నారంట, ఒకరిని ఆనుకొని మరొకరు పని చేస్తున్నారంట. ఇక్కడ ఏం కనబడుతుందంటే ఐక్యత కనబడుతుంది, కలిసి పని చేయడం. ఇది దేవుని ఆజ్ఞ. కలిసి పని చేయడం అనేది దేవుని ఆజ్ఞ. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనము 23వ వచనం నుంచి మనం చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే అక్కడ దేవుడు ఈ విధముగా అంటున్నాడు, రండి మనము కలిసి వెళ్ళి, రండి మనము నరుని సృజించుదము. మనము అన్న పదాన్ని అక్కడ దేవుడు ప్రత్యేకంగా వాడుతూ ఉన్నాడు. ఎందుకు? కలిసి పని చేయడంలో ఉన్న ఆశీర్వాదం అలాంటిదే. మనమని చెప్తూ ఉన్నాడు దేవుడు కూడా. అక్కడ ఏకవచనం లేదు, బహువచనం ఉన్నది, మనము. ఈరోజు సంఘములో మనము అన్న పదము కరువైపోతూ ఉన్నది. ఈరోజు సంఘ కార్యక్రమంలో, సంఘ పరిచర్యలలో ఏ పనైనా సేవకుడే చేసుకోవాలి, సేవకుడే పడిపోవాలి, సేవకుడే తలకై అంత నొప్పంత బాధపడాలా. ఈరోజు సేవకుణ్ణి ఆదుకునే సంఘము కావాలి. ఈరోజు ఈ ప్రతికూల పరిస్థితులలో సేవకుని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. సేవకుడితో పాటు నిలబడే సంఘము దేవునికి కావాలి, కలిసి ప్రయాసపడేవాళ్ళు కావాలి. నిర్గమకాండము 17-12 వచనములు మనకు కనబడుతూ ఉన్నది. అక్కడ యుద్ధం జరుగుతూ ఉండగా మోషే 2 చేతులు పైకెత్తి ఉన్నప్పుడు విజయం పొందుతున్నారు, చేతులు దించినప్పుడు మరలా ఓడిపోతూ ఉన్నారు. ఇట్టి స్థితిని చూసిన యెహోషువ, హోరు ఇరువురు కూడా మోషే దగ్గరికి, దైవజనుడిని మోషే దగ్గరికి వెళ్ళి ఒక రాయిని తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయన చేతులకి చెక్క కర్రలను కట్టి ఒక పక్క యెహోషువ, మరొక పక్క హోరు ఇద్దరు కూడా చేతులను ఆదుకొనగా, అక్కడ రాయబడిన మాట ఆదుకొనగా, వారు ఎప్పుడైతే చేతులను ఆదుకున్నారో ఆ యుద్ధంలో విజయం పొందుకున్నారు. ఈరోజు కలిసి పని చేస్తేనే విజయం దొరుకుతుంది. ఈరోజు ఒంటరిగా సేవకుడు పని చేస్తున్నాడేమో, మీ సంఘాలలో ఒంటరిగా సేవకుడు పని చేస్తున్నాడేమో, మీ సంఘాలలో సేవకుడు మాత్రమే ప్రయాసపడుతున్నాడేమో. దేవుని పరిచర్య చేయాలన్న ఆసక్తికి ఆయనకి సహకారం అందడం లేదేమో. కానీ రాత్రికాల సమయంలో దేవుడు వాక్కు మనతో మాట్లాడుతుంది, కలిసి పని చేసిన దగ్గర విజయాన్ని దేవుడు సమకూర్చుతాడు. హల్లెలూయా. ఈరోజు కలిసి పని చేయాలా. అనేక సార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి, అనేక సార్లు కలిసి పని చేయడానికి అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఒకవేళ తలంపులు ఒకలాగా ఉండవు, ఆలోచనలు ఒకలాగా ఉండవు, కానీ దేవుని నామని మహిమపరచడానికి మనమే ఒక మెట్టు దిగి దేవుని సన్నిధిలో మనం సహకారం అందించగలిగితే, తోడ్పాటు అందించగలిగితే అక్కడ దేవుని పరిచర్యలు బలంగా జరుగుతాయి. ఈరోజు అనేక సంఘాలలో దేవుని పరిచర్యలు ఆగిపోవడానికి గల కారణము, అనేక సంఘాల్లో దేవుని కార్యాలు ఆగిపోవడానికి, దేవుని యొక్క పనులు ఆగిపోవడానికి గల కారణం ఏమిటంటే కలిసి పని చేయడం అన్న విషయాలు కనుమరుగైపోతున్నాయి. కానీ నెహెమీయా గుంపు మనతో మాట్లాడుతుంది ఏమిటంటే, అయినను మేము కలిసి పని చేస్తూ ఉన్నాము, అయినను మేము కలిసి ప్రయాసపడుతున్నాం, మా ఆలోచనలు వేరైనప్పటికీ, తలంపులు వేరైనప్పటికీ మేము కలిసి పని చేస్తున్నాం దేవుని కొరకని వారు చెప్తూ ఉన్నారు. నిర్గమకాండంలో కూడా అదే మనకు నేర్పుతుంది. ఎప్పుడైతే దైవజనుడు సేవకులు, దైవజనులు విశ్వాసులు, దైవజనులు దేవుని ప్రజలు కలిసి పనిచేశారో యుద్ధాల్లో విజయం పొందుకున్నారు. ఈరోజు కలిసి ఎందుకు మనం పని చేయలేకపోతున్నాం? దేవుడి దగ్గర మరొక్క మారు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగ కిందకు వచ్చినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. హల్లెలూయా. ఎప్పుడైతే అయినను వాళ్ళ ఆసక్తి చచ్చిపోలేదు, అయినను ఒకే మనస్సు కలిగి ఉన్నారు, అయినను కలిసి పని చేస్తూ ఉన్నారు, అప్పుడు వారి మధ్యలో ఏం చూడగలిగారంటే ఫలితం చూడగలిగారు. ఈరోజు ఫలితం లేని సేవ, ఫలితం లేని ఆత్మీయ భక్తి, ఫలితం లేని సంఘాలు, ఫలితము కనబడలేని విశ్వాసులు ఈరోజు అనేక మంది కోకొల్లలుగా ఎక్కువైపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే చిన్న సమస్య వచ్చిందని పని ఆపేయడం దేవుడి పని. కారణం ఏమిటంటే ఆటంకాలు వచ్చాయని, హేళన చేయబడ్డారని, కించపరచబడ్డారని, తృణీకరించబడ్డారని, తిరస్కారము పొందబడ్డారని, ఎగతాళి చేయబడుతున్నారని, దేవుడు అప్పగించిన పనిలో మనము కృంగిపోతూ ఉన్నాం. అందుకే ఫలితాలను మనం చూడలేకపోతూ ఉన్నాం.
ఈరోజు ఫలితము చూడగలిగితేనే దేవుని కార్యాలను మనం ముందుకు తీసుకువెళ్ళగలం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది కదా, నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఈరోజు దేవుని యందు నిలబడగలిగితేనే మనం ఫలితం చూడగలము. నెహెమయ బృందానికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో ఆటంకములు, ఎన్నో ఇబ్బందులకు వారు గురి అయి ఉన్నారు. అయినను వారు దేవుని పని చేయడం ఆపలేదు. అయినను ఒకే మనసుతో కలిగి ఉన్నారు. అయినను ఆసక్తి చంపుకోలేదు. అయినను వారిలో ప్రయాసపడే గుణాన్ని చంపుకోలేదు. కాబట్టి వారు ఫలితాన్ని చూచారు. ఈరోజు నీ ఎదురుగా ఉన్న నీ శత్రువులు, ఈరోజు నీ ఎదురుగా ఉన్న అనేక మంది ఫలితమును చూడాలి అని అనుకుంటే నీలో అయినను దేవుని కొరకు కృతజ్ఞత చూపించే మనస్తత్వం ఉండాలి. అయినను నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధము ఎంత గట్టిగా ఉన్నదో నువ్వు ప్రజలకు చూపించాలా. నీకు మందిరములో ఉన్న సంఘమునకు, నీకు మందిరానికి, నీకు దేవునికి ఎటువంటి ఒక మంచి బలమైన పునాది ఉందో ప్రజలు చూడాలంటే అయినను దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే మనస్తత్వం మనలో ఉండాలి. అయినను యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉండగా ఆ ప్రసంగం అయిపోయింది. వారు తినుటకు ఏమైనా ఉన్నాయేమని శిష్యులను అడుగుతూ ఉన్నారు. ఈ 3 రోజులు బట్టి మన దగ్గరే ఉండిపోయారు. ఈ 3 రోజుల తర్వాత ఈ 3 రోజులు బట్టి వీరు మనతోనే ఉండిపోయారు. కాబట్టి వీరు వెళ్ళి మరల త్రోవ మధ్యలో ఎక్కడైనా మూర్చపడిపోతారేమో, వీరు తినుటికి ఏదైనా తీసుకురండి అని అంటే ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి ఇంతమందికి ఏం తీసుకొస్తామని అనుకున్నారు కొంతమంది శిష్యులు. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటుంది కదా అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్తే కొంతమంది దాచేసుకున్న వారు ఉండవచ్చు, కొంతమంది మేము ఇవ్వము అనుకున్న వారు కూడా ఉండవచ్చు. ఆ 3 దినాలు వాక్య పరిచయం విని. అయితే వారి మధ్యలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. ఆ పిల్లవాడి దగ్గర 2 చేపలు 5 రొట్టెలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. గమనించండి, అనేక మంది దాచేసుకున్నారు కదా, అనేక మంది వారు కొరకు వారు ఉంచుకున్నారు కదా. నేను ఉంచుకుంటే మంచిదేమో అనుకుండా ఉండవచ్చేమో బహుశా, కానీ వీటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి అయినను దేవుని కొరకు ఇది ఏమైనా ఉపయోగపడుతుంది కదన్న ఆలోచనతో ఇచ్చినప్పుడు అక్కడ ఫలితాన్ని చూచాడు. ఈరోజు ఫలితము కనబడేటట్లుగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. ఫలితము కనబడేటట్లుగా దేవుని కొరకు నిలబడాలి. ఫలితం కనబడేటట్లుగా దేవుని కొరకు వాడబడాలి. ఫలితం కనబడేటట్లుగా దేవుని పరిచర్యలు ముందుకు కొనసాగబడాలి. అయినను దేవుని కొరకు నిలబడితేనే ఫలితం మనం పొందుకోగలము. ఈరోజు అనేక ప్రతికూల పరిస్థితులు, ఆటంకములు ఎదురవుతూ ఉంటాయి. ఈ ప్రస్తుత కాలంలో సమాజంలో టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, జ్ఞానం ఎక్కువైపోతూ ఉన్నది. ఈరోజు నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకునే ఆలోచన కూడా ఈనాటి కాలంలో ఉన్న మనుష్యులకు లేదు. అటువంటి సందర్భాలలో నువ్వు ఉద్యోగాలు చేస్తున్న ప్రక్రియలో ఉండవచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్న ఆ యొక్క పరిసరాల ప్రాంతాల్లో ఉండవచ్చు, నువ్వు చదువుకుంటున్న పరిసరాల ప్రాంతాల్లో ఉండవచ్చు, నువ్వు పనులు చేస్తున్న పరిసరాల ప్రాంతాల్లో అయి ఉండవచ్చు, నీ సమాజంలో కూడా అయి ఉండవచ్చు. ఈరోజు ఎక్కడ నువ్వు దేవుని కొరకు నిలబడుతూ ఉన్నా నిన్న అనేక మంది అనేక రకమైన నానా దోషణ మాటలు ఆడుతూ ఉండవచ్చు. అయినను నీలో దేవుని కొరకు ఉన్న విశ్వాసము పడిపోకూడదు. విశ్వాసంలో నువ్వు కృంగిపోకూడదు. విశ్వాసాన్ని బట్టి ఆసక్తిని సంపాదించుకుంటూ ఒకే మనసుతో కలిసి ప్రయాసపడుతూ ఫలితాన్ని పొందుకునే సంఘపు గుంపులో మనందరము ఉందుముగాక. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.